ప్రస్తుతం మనం విశాఖపట్నం ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా జోనల్ బేస్‌లో అయితే ఉన్నాం. ఈ విశాఖపట్నంలో ఇది జెట్టీకి సమీపంలో ఉంది. ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు జేస్తారు? దేనికి సర్వే జేస్తారు? ఎలాంటి చేపలను సర్వే జేస్తారు? ఇక్కడ మరో విషయం ఏంటంటే అరుదైన చేపల్ని వీరు సేకరించి ఒక మ్యూజియంగా తయారు చేసి ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. సందర్శకులు చాలా వరకు వస్తారు. విద్యార్థులు ఎక్కువగా ఎడ్యుకేషన్ పర్పస్ కింద వస్తారని చెప్తున్నారు. అయితే దీని గురించి పూర్తి వివరాల్ని ఇక్కడ ఉన్న అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలల సవ్వడుల అందాల నగరం మన విశాఖపట్నం. ఇక్కడ కేవలం పర్యాటక తీరాలే కాదు, సముద్ర గర్భంలో దాగున్న నీలి విప్లవ రహస్యాలను శోధించే అద్భుత కేంద్రాలు కూడా ఉన్నాయి. 1958లో హాఫ్ షోర్ ఫిషింగ్ స్టేషన్ గా మొదలై నేడు బంగాళాఖాతపు లోతుల్లో మత్స్య సంపదను అంచనా వేసి ప్రతిష్టాత్మక ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా జోనల్ బేస్ గా రూపాంతరం చెందింది. సముద్ర పరిశోధనలకు, మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచే టెక్నాలజీకి ఇది నిలువెత్తు నిదర్శనం. విశాఖ బేస్ ప్రధానంగా బంగాళాఖాతం తీరంలో మరియు లోతైన సముద్రంలో మత్స్య సంపదపై విస్తృత పరిశోధనలు చేస్తుంది. సముద్రంలో ఏ ప్రాంతాల్లో ఎంత మొత్తంలో ఏ రకమైన చేపలు ఉన్నాయో శాస్త్రీయంగా అంచనా వేయడం దీని ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా లోతైన సముద్రంలో లభించే అత్యంత విలువైన ట్యూనా మరియు పెద్ద రకం చేపల లభ్యతపై ఈ బేస్ ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ మత్స్యకారులకు ఉపయోగపడేలా సముద్రంలో చేపలు ఎక్కువగా దొరికే ప్రాంతాలను మ్యాపింగ్ చేస్తుంది. ప్రొఫెసర్ నరేంద్ర, రిటైర్డ్ ప్రొఫెసర్, గీతం యూనివర్సిటీ. ఇక్కడ ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా మా యొక్క నాయబరు సైంటిస్ట్ ప్రసాద్ గారి ఇన్విటేషన్ తోటి ఒకసారి ఇక్కడ మ్యూజియం సందర్శించడానికి వచ్చాను. ఈ మ్యూజియం చూసిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది. ఇక్కడ దాదాపు 250 పైన వేరియస్ ఫిషెస్ స్పీషీస్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క శాంపుల్, ప్రతిదీ యూనిక్ అనమాట. దేన్ని ఒకదానితో ఒకటి పోల్చలేము. అటువంటి స్పీషీస్ ఆయనకున్న అనుభవంతో 40 సంవత్సరాల నుంచి ఆయన అవిరళంగా వాయిజలు చేసి రకరకాల శాంపుల్స్ కలెక్ట్ చేసి ఇక్కడ సందర్శకుల కోసం మ్యూజియం తయారు చేశారు. ఈ మ్యూజియం చాలా అనుభూతినిచ్చింది. ఇన్ని రకాల స్పీషీస్ ని నేను ఫస్ట్ టైం చూడగలిగాను. కేవలం చేపల వేటే కాదు, సముద్ర ఉష్ణోగ్రతల, పర్యావరణ మార్పులు మరియు కాలుష్యం మత్స్య సంపదపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో ఈ సంస్థ నిరంతరము పర్యవేక్షిస్తుంది. అధునాతన సర్వే నౌకల ద్వారా శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బంది సముద్రంలో రోజుల తరబడి ప్రయాణించి విలువైన డేటాను సేకరిస్తారు. లాబొరేటరీలలో భద్రపరిచే ఈ సమాచారం సముద్ర పర్యావరణ రక్షణకు మరియు భవిష్యత్తు పరిశోధనలకు చారిత్రాత్మక ఆధారాలుగా మారుతాయి. ఈ సంస్థ తన పరిశోధనలను ల్యాబ్లకి పరిమితం చేయకుండా ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ఎప్పటికప్పుడు మత్స్యకారులకు చేరవేస్తుంది. ప్రాంతీయ వర్క్ షాప్లు నిర్వహించి సాంప్రదాయ మత్స్యకారులకు ఆధునిక వేట పద్ధతులు మరియు సురక్షిత ప్రయాణంపై శిక్షణ ఇస్తుంది. ఈ సంస్థ నౌకలు సముద్రంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను వెలికితీసి జీవీఎంసీకి అందజేస్తాయి. సముద్ర కాలుష్యంపై మత్స్యకారులకు అవగాహన కల్పించడానికి ప్రతి వీధిలోనూ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారిక పరిశోధన కేంద్రం కావున విద్యార్థులు, పరిశోధకులకు ప్రత్యేక అవగాహన సదస్సుల రూపంలో ప్రవేశం కల్పిస్తారు. నా పేరు సి ధనంజయరావు, మెకానికల్ మెరైన్ ఇంజనీర్, విశాఖపట్నం మత్స్య పరిశోధన సంస్థ కార్యాలయ అధికారిని. ఈ విశాఖపట్నం మత్స్య పరిశోధన సంస్థ అనేది బొంబాయి కేంద్రంగా ఇక్కడ 3 జిల్లాలు, వెస్ట్ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మచిలీపట్నం తీరం వరకు మా డిపార్ట్మెంట్ సంబంధించిన 2 వెసల్స్ సర్వే చేయడం జరుగుతుంది. ఈ మత్స్య పరిశోధన సంస్థ అన్నది విశాఖపట్నం సంబంధించినంత వరకు మాకు మత్స్య షికారి, మత్స్య దర్శన్ అనే 2 షిప్పులు ఉన్నాయి. ఈ షిప్ ద్వారా మేము ట్రాలింగ్ ఆపరేషన్ చేసి చేపల వేట ప్రారంభిస్తాము. దాంట్లో సర్వే చేస్తాము. ప్రతి ప్రాంతానికి వెళ్లి సర్వే చేసి ఈ వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో నెలకి 20 రోజులు మా షిప్ సర్వే చేయడం జరుగుతుంది. ఆ సర్వే ద్వారా వచ్చిన డేటాని మేము మత్స్యకారులకి ఎప్పటికప్పుడు అవగాహన సదస్సులు పెట్టి మత్స్యకార గ్రామాలకు వెళ్లి
వాళ్ళకి చేపల సంపత్తి ఎక్కడ ఎలా పుష్కలంగా లభ్యమవుతుందో తెలియపరుస్తూ చాలా మత్స్యకారులకి ఎప్పటికప్పుడు ఉన్న ప్రస్తుత మార్పులను బట్టి దొరికే చేపలను మేము వాళ్ళకి తెలియచేయడం జరుగుతుంది. దీంతో పాటు మేము సముద్రం తీరంలో ఈ తీరంలో దొరికిన చేపలన్నింటిలో ఒక మ్యూజియం గా తయారు చేసి ఇక్కడ విశాఖపట్నం ఆఫీసులో ఒక మ్యూజియం పెట్టడం జరిగింది. దాని ద్వారా పాఠశాల విద్యార్థులు చాలా మంది వచ్చి వాళ్ళకి మంచి విజ్ఞానాన్ని అందించడం జరుగుతుంది. సీ హార్స్ ఉంది. అలాగే మరి మరి అండమాన్లో ఉండేటువంటి సముద్రపు దోసకాయ, సముద్రపు ఆవు, మరి స్టార్ ఫిష్, మరి సీ అర్చిన్, మరి యాపిల్, సీ యాపిల్, ఇటువంటి అనేకమైనటువంటి అరుదైనటువంటి మరి భద్రపరచడం జరిగింది. మరి వీటిని చూడటానికి సంవత్సరం పొడవునా మరి మన భారతదేశం నుండి అక్కడక్కడ ఫిషరీస్ కాలేజ్ వాళ్ళు కానివ్వండి, సైన్స్ స్టూడెంట్స్ కానివ్వండి, మన లోకల్ గా మరి విశాఖపట్నం నుంచి కానీ కాలేజెస్ వాళ్ళు కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ కానివ్వండి, అనేక మంది వచ్చి మరి సందర్శించడం జరుగుతుంది. కడలి గర్భంలోని సంపదను కాపాడుతూ మత్స్యకారుల బతుకుల్లో కాంతిని నింపుతున్న జ్ఞాన నౌక ఈ సంస్థ. సాగర పర్యావరణంపై అవగాహన పెంచుకోవడానికి, నీలి ఆర్థిక వ్యవస్థ, బ్లూ ఎకానమీ ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన, గౌరవించాల్సిన అద్భుత తీర ప్రాంత పరిశోధన వేదిక మన విశాఖపట్నం ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా. విన్నారు కదండి, ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధిత అధికారులు చెప్పింది. ఇక్కడ మ్యూజియం లో అరుదైన జాతి చేపలు ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేస్తారు. సముద్రంలో 20 రోజులు పాటు అక్కడికి వెళ్ళి అక్కడ దొరికిన చేపలు ఏవైతే ఉన్నాయో ఎంత లోతులో దొరుకుతున్నాయి, ఏం లేదన్నది ప్రతిదీ వాళ్ళు సర్వే చేస్తారు. దాని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుంటారు. స్టడీ చేసి ఆ చేప అరుదైంది అయితే తెచ్చి ఇక్కడ ఈ మ్యూజియం లో పెడతారు. అదే విధంగా ఇక్కడ పలు చోట్ల విశాఖపట్నంలో కాకుండా మొత్తం ఇండియా వైడ్ గా ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఈ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధిత బేస్లు ఉన్నాయని చెప్తున్నారు. ఒడిస్సా అవని, అదే విధంగా అక్కడ గోవా అవని, ఇలా పలు చోట్ల ఈ బేస్లు అనేవి ఉన్నాయి. ప్రతి చోట ఈ మ్యూజియం అన్నది ఉంటది. అరుదైన చేపల్ని కలెక్ట్ చేసుకుంటాం అని చెప్తున్నారు. ఇలాగే పలు రకాల చర్యలు తీసుకుంటారు. ఎన్నో ప్రాజెక్ట్స్ చేస్తున్నాం దీనికి సంబంధించి అని చెప్తున్నారు. కెమెరామెన్ హేమంత్ తో తరుణ్, VBC టీవీ, విశాఖపట్నం.